హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. మార్నింగ్ అయితే మేము ఒక ఊరు వెళ్ళాలని చెప్పి బయలుదేరామండి. యాక్చువల్‌గా 3, 4 మంత్స్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. మా నైబర్స్ మేము. సో, ఇప్పుడైతే వెళ్ళామనమాట. సో, అది ఎక్కడికో కాదండి, కాటవరం అని చెప్పి ఆంధ్ర పేపర్ మిల్ దాటిన తర్వాత రాజమండ్రి పేపర్ మిల్ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది కదా! సో, అక్కడ దగ్గరలో కాటవరం అనమాట. అంటే ఏం లేదు, యాక్చువల్‌గా 7, 8 ఇయర్స్ బ్యాక్ మా మ్యారేజ్ అయిన కొత్తలో ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్ కలిపి ఇక్కడ సైట్స్ అయితే తీసుకున్నామండి. అప్పట్లో ఇవన్నీ కూడా చాలా లో ఏరియాస్ అనమాట. పొలాలు అవన్నీ ఉన్నాయి. సరే తక్కువకి వచ్చింది కదా అని చెప్పి అందరం కలిపి తీసుకున్నాము. ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, ఎలా ఉంటుందని చెప్పి చూడ్డానికి వచ్చాము. అక్కడ ఏమీ తెలియలేదండి. మొత్తం మారిపోయింది. చాలా డెవలప్ అయింది కూడా. మా వాళ్ళైతే అక్కడున్న పాకలో నుంచుని పేపర్స్ ఓపెన్ చేసేసి మా సైట్ ఎక్కడుంది, స్థలాలు ఎక్కడున్నాయని వెతికేసుకుంటున్నారు. ఇంకా ముగ్గురు, నలుగురు కలిపి తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా మేమే చూసామనమాట. తీరా చూస్తే అక్కడ టమాటాలు, రైస్ ఇవన్నీ పండిస్తున్నారు. ఇతన్ని అడిగాం లాస్ట్‌లో అడ్రస్. ఇతని లైఫ్ హ్యాపీగా ఉందండి. శుభ్రంగా ఎఫ్ఎం పెట్టుకున్నాడు, గొడుగేసుకుని, గేదెలను కాసుకుంటూ, ఆ టమాటాలు పండించుకుంటూ హ్యాపీగా ఉన్నాడనమాట. వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్టటది. సరే మాకైతే రోడ్ చూపించారు. మా మా సైట్స్, మా ఫ్రెండ్ వాళ్ళ సైట్స్ అన్నీ చూసి హమ్మయ్య! మనం బానే ఉన్నాయి అనుకుని రిటర్న్ అవుతుంటే ఆ మామిడికాయలు ఇచ్చారనమాట మాకు. సరే మెంతి బద్దలు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ మామిడికాయలు తీసుకుని, దారిలో ఎండ ఎక్కువగా ఉంది కదా అని చెరుకు రసం అయితే తీసుకున్నామండి. అంతా అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పూర్వం ఎవరైతే సైట్స్ తీసుకున్నారో ఒక్కసారి వెళ్ళి మన ఏరియా ఎలా ఉంది, డెవలప్ అయిందా లేదా, అసలు మన సైట్ అనేది ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదని నా ఒపీనియన్ అండి. మా వీడియో నచ్చితే షేర్ చేయండి.